వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద అనువంశిక వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. సార్ మనతో ఈరోజు ఎందుకున్నారంటే చాలా మందిలో ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే మోకాల నొప్పుల ప్రాబ్లం. ఈ రోజు నేను ప్రిపేర్ చేసి ఒక అబ్బాయి మీద అప్లై కూడా చేస్తాను. ఆ అబ్బాయికి కూడా మోకాల నొప్పుల ప్రాబ్లం ఉన్నాయి, చిటికలో తగ్గిపోతుంది అంటున్నారు. అసలు ఇది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి, ఈ విషయాలని సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మోకాల నొప్పుల ప్రాబ్లం ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం మనం ఏజ్ అయిపోయిన తర్వాత. బట్ ఈ మధ్య కాలంలో 20+ ప్రతి ఒక్కరికి కామన్ గా చూస్తున్నాం. అసలు ఇలా రావడానికి గల కారణాలు ఏమంటారు? ఈ రోజు అలాంటి వారికి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? కామన్ ప్రాబ్లం అండి. ఇప్పుడు మామూలుగా కీళ్ళ నొప్పులు అన్నది ఒక వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వాళ్ళకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే సరైన ఫుడ్ మనం తీసుకుంటలేదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా టీవీలో చెప్తేనేమో 4 రోజులు నువ్వులు తింటారు, ఓకే సార్. 4 రోజులు పల్లి లడ్డు తింటారు, 5వ రోజు మానేస్తారు. ఓకే సార్. అంటే ఇదివరకు పూర్వకాలం సిస్టమేటిక్గా ఉండేవారు. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత 3-4కి స్నాక్స్ అంటే మనం ఇప్పుడు పొటాటో చిప్స్ అవి తింటున్నాం, మనం లైస్ అలాంటివి తింటున్నాం. పూర్వకాలం ఏం చేసేవారు, సున్నుండలు కానీ, ఓకే సార్, నువ్వుల లడ్డులు కానీ, కొబ్బరి లడ్డులు కానీ, ఇలా బలమైన ఫుడ్, ఎముకలు బలాన్ని ఇచ్చే ఫుడ్ ఇచ్చేవారు. ఓకే సార్. ఇప్పుడు ఎవరికి అలాంటి బలమైన ఫుడ్ ఎవరు తెచ్చలేదు. ఎవరింటికి వెళ్ళినా చిప్స్ ఏదో చేతిలో పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతేగాని ఇంటికి వచ్చిన చుట్టాన్ని కూడా అంతే బలంగా ఉండాలని చూసుకునేవారు. ఓకే సార్. ఇంట్లో మనిషి కాకుండా అలాగా మనం ఫుడ్ కూడా మారిపోయిందండి. ఓకే సార్. దానివల్ల ఎముక బలం తగ్గిపోతుంది. ఈ రోజు ఏంటంటే మేము జనరల్గా ఉండే ఇంట్లో కోకోనట్ ఆయిల్, మన ముద్దకర్పూరం అంటారు, దీన్ని పచ్చకర్పూరం అంటారు. ఓకే సార్. ముద్దకర్పూరం కన్నా పచ్చకర్పూరం ఇంకా బాగుంటుంది. ఓకే సార్. దీంతో మనం జనరల్గా జాయింట్ పెయిన్స్ ఏ పార్ట్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్న విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఓకే సార్. ఇది ముందుగా ఏంటంటే దీన్ని వెలిగించండి. ఓకే సార్. కోకోనట్ ఆయిల్ అండి ఇది. ఓకే సార్. ఎక్కువసేపు వేడి చేయకూడదని, కర్పూరం బర్న్ అయిపోతుంది. ఓకే సార్. ఇది వేడెక్కిన తర్వాత ఈ కర్పూరం వేసిన తర్వాత ఆరిపోయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న రెమెడీ ఎవరైనా అంటే మామూలుగా మనకి ఆయుర్వేదంలో చాలా రకాల ఆయిల్స్ చెప్పబడ్డాయి. ఓకే సార్. జనరల్ గా మనకు ఇప్పుడు దొరికిన ఆయిల్ కోకోనట్ ఆయిల్, ఓకే సార్, ప్లస్ ముద్దకర్పూరం. ఓకే సార్. స్టవ్ ఆపేసేయండి. ఓకే సార్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే తర్వాత బాబుని చూపించిన తర్వాత ఏ బాడీ స్ట్రక్చర్కి ఏం ఆయిల్స్ వాడతారు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. సార్ ఆయన లైవ్లో కూర్చోబెట్టి. ఓకే సార్, షూర్ సార్. మీరు చెప్పిన రెమెడీ చెప్పారు కదా, ఇప్పుడు చేసాం మనము. సో ఎట్లా పడితే అట్లా అప్లై చేసుకుంటూ ఉంటారు. ఒక పద్ధతి ప్రకారం మీరు అప్లై చేసుకుంటేనే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామని చెప్పేసి అన్నారు కదా, అది ఎలా సార్? ఇది మామూలుగా ఇతను కాలు ఉందండి. ఓకే సార్. ఫోల్డ్ చేయండి, ఇది ఇట్లా ఫోల్డ్. ఇప్పుడు ఈయన వేళ్ళు ఉన్నాయి చూడండి. ఎస్ సార్. ఇది మామూలుగా కర్వ్ అవుతుంది ఇట్లా, మీరు అబ్జర్వ్ చేయండి. అవును సార్. అవునవును. ఈయన వేలు ఇట్లా కర్వ్ అవుతుంది. అవును సార్. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 10 years పోయేటప్పటికి ఈ వేళ్ళని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు కామన్ గా ఏదో జెనెటికల్ గా ప్రాబ్లం ఉన్నదని అనుకుంటాడు అబ్బాయి. ఓకే సార్. ఈ ఎముక ఇట్లా బయటకు వస్తుంది అనమాట. ఓకే సార్. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఈ ఎముక అరుగుదలకు స్టార్ట్ అవుతుంది. ఓకే. అది అలా ఐడెంటిఫై చేసుకుంటామండి మేము. ఈ ఎముక అరుగుదలకి సప్లిమెంట్ మనం మునగాకు తీసుకుంటే ఇట్లా ఇంకా వంపులు రాకుండా ఉంటాయండి. ఓకే సార్. ఈ మోకాలు బాగానే ఉంది. ఇప్పుడు ఈయన వాపులు లేవు. ఓకే సార్. చాలా మందికి ఇట్లా వాపులు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే సార్. వాపులు వస్తాయి, మోకాళ్ళు నొప్పి ఇక్కడ రాసుకుంటారు ఆయిల్. ఓకే సార్. ఎక్కడ రాసుకుంటాం కాదండి, ఇది ఉంది కదా, ఎస్, ఈ కింద ప్లేస్ లో రాసుకోవాలండి. ఓకే సార్. ఈ కింద ప్లేస్ లో రాసుకోవాలి. ఈ కింద ప్లేస్ లో క్రిస్టల్స్ ఉంటాయి అనమాట. మనం రాసుకోగానే క్రిస్టల్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఓకే సార్. అలానే మనకి మసాజ్ సెంటర్స్ ఏమీ లేవు. మామూలుగా మనం పేషెంట్స్ కి ఆయిల్స్ ఇస్తాము, చెప్తాను. వాళ్ళు చాలా మంది ఏంటంటే నాకు పంచకర్మ యూనిట్ ఉందేమో అనుకుంటారు. నేను కొన్నాళ్ళు దాంట్లో వర్క్ చేశాను, ఆ ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నానండి. ఈ కింద ఇక్కడ మనం మసాజ్ చేసుకుంటాం వల్ల ఇక్కడ ఈ లెగమెంట్స్ ఫ్రీ అవుతాయి. చాలా మందికి ఇప్పుడు ఈ అబ్బాయికి టిష్యూ ఇలా మెత్తగా ఉందండి. ఈ టిష్యూ మెత్తగా ఉండదు. ఇక్కడ నుంచి ఇవన్నీ స్టిఫ్ మజిల్స్ అయిపోతాయి. ఈ అబ్బాయి హెల్దీ మజిల్స్ ఉన్నాయి. చాలా మందికి ఇక్కడ నుంచి ఇది ఒక విధమైన రాడ్లా గట్టిగా స్టిఫ్ గా అయిపోతాయి. దాన్ని స్టిఫ్ మజిల్స్ అంటారు. మనం ఆయిల్ రాసుకున్నప్పుడు ఇట్లా రాసుకుని ఇవి ఫ్రీ చేసుకోవాలి. చాలా మందికి దీంట్లో నొప్పులు ఉంటాయి అన్నమాట. ఈ నొప్పులు ఇది వాతం సంబంధించిన నొప్పులు ఉంటాయి. ఆ వాతాన్ని తగ్గిస్తూ మామూలుగా పొట్ట ఎంత డెప్త్ గా క్లీన్ ఉంటే అప్పుడు ఈ స్టిఫ్ మజిల్స్ తగ్గుతాయండి. మనం ఆయిల్ పూసుకున్నది ఇక్కడ రిలాక్సేషన్ కి అంతే. ఇంటర్నల్ గా వాడే మెడిసిన్స్ మనం ఏదైతే కొంచెం మహాయోగరాజ్ గుగ్గులు కొన్ని ఉన్నాయి,
ఆ గుగ్గులు అవి వాడటం వలన ఈ స్టమక్ క్లీనింగ్కి మనం ఏంటంటే త్రిఫల చూర్ణం ఇట్లాంటి ఇస్తాం అనమాట. ఇది ఇవ్వటం వలన ఈ స్టిఫ్ మజిల్స్ ఈజీ అవుతాయి. చాలా మంది ఇలా వాళ్ళు సెల్ఫ్ గా చెక్ చేసుకున్నప్పుడు ఈ కింద భాగం గట్టిగా ఉంటది, స్టిఫ్ గా ఉంటది. గట్టిగా ఉండకూడదు అంటారు. ఉండకూడదు, మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈయన బిగించినప్పుడు గట్టిగా ఉంటుంది, వదిలేసినప్పుడు ఇట్లా చూసారండి ఇలా లూజ్ మూమెంట్ ఉంటుంది. కానీ చాలా ఏజ్డ్ పర్సన్స్ కి ఇదంతా స్టిఫ్ అయిపోతుంది. దాన్ని కూడా మోకాళ్ళు నొప్పి అనుకుంటారు. ఈ మోకాళ్ళలో నొప్పి ఉండదు. ఈ మజిల్లో మొత్తం ఏంటంటే వాళ్ళకి నేచర్ కాల్స్ ఫ్రీగా లేకపోవటం వల్ల కానీ, గ్యాస్ ఫార్మేషన్ వల్ల కానీ ఇక్కడి నుంచి పార్ట్ స్టిఫ్ అయిపోతుంది. దానివల్ల నడిచినప్పుడు ఈ పార్ట్ అంతా నొప్పి వచ్చేస్తుంది. ఈ జాయింట్ లో ఉన్న వాపును తగ్గించడానికి మనం పునర్నవ సిరప్ అని ఇలాంటి కొన్ని సిరప్స్ వాపు లాగడానికి వాడతాం. కామన్ గా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే యూరినేషన్ కి చాలా మంది మొహమాటం కొద్ది బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు వస్తే యూరినేషన్ వెంటనే పాస్ చేయాలి. 1 గంట 2 గంటలు 3 గంటల వరకు పాస్ చేయరు. పాస్ చేయకపోవడం వల్ల యూరిన్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైతే యూరిన్ కలర్ చేంజ్ అయిందో వాళ్ళకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మందిలో. అందుకే ఎప్పుడైనా యూరినేషన్ వస్తే వెంటనే ఫ్రీ చేసుకోవాలి. చేసుకోకపోయినా కూడా మనకి జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జాయింట్ పెయిన్స్ లో ఉన్న అవగాహన అండి. దీంట్లోనే రొమటైడ్ ఆర్థరైటిస్ అని వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ జాయింట్ పెయిన్స్ వచ్చే ప్రాబ్లం మెయిన్ ఏంటంటే మనం తినే ఫుడ్ బలమైన ఫుడ్ లేకపోవడం వల్ల వస్తాయి. చాలా మంది స్టార్టింగ్ లో మనం నువ్వుల లడ్డూలు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే కామన్ గా ఈ జాయింట్ పెయిన్ పూర్తిగా తగ్గుతాయి అనమాట. ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మనకి స్టిఫ్ మజిల్స్ ఫ్రీ అవుతాయి. ఎప్పుడు చేసుకున్నా కూడా ఇట్లా రొటేట్ చేసుకుంటూ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకుని ఈ స్టిఫ్ మజిల్స్ ఫ్రీ చేసుకోవాలి. ఇట్లా ఫ్రీ చేసుకుని ఈ కింద భాగంలో మనం మసాజ్ చేసినప్పుడు అప్పుడు జాయింట్ పెయిన్స్ ఫ్రీ అవుతాయి. మెయిన్ ఈ పైన పోస్తూ ఉంటారు చాలా మంది. ఎక్కువ హెవీ కాన్సన్ట్రేటెడ్ మనం జండు బాంబ్స్ కానీ ఇవి కానీ మనం ఎక్కువ పోయకూడదండి. ఇప్పుడు ఈ మధ్య ఇది ఉందనుకోండి, క్షీరబల బలాశ్వగంధ తైలాలు ఉంటాయి. ఆ తైలాలు రాయటం వల్ల ఈ నర్వ్స్ స్ట్రెంత్ పెరుగుతాయి. అందు గురించి ఏంటంటే మనం జనరల్గా కోకోనట్ ఆయిల్ మనకు మంచిది. దాంట్లో పచ్చకర్పూరం యాడ్ చేసి మనం దీన్ని మసాజ్ చేసుకుని చేసుకోవచ్చు. అది మెయిన్ ఏంటంటే మనం మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే తుత్తురుపెండ ఆకులు తీసుకుంటారు, అతిబల ఆకులు తీసుకుంటారు, గింజలు తీసుకుంటారు. ఏది తీసుకున్నా కూడా మోకాళ్ళను బలం చేయడానికి. అది మోకాళ్ళను బలం చేసుకుని అప్పుడు వాతం తగ్గించే మందులు వాడుకోవాలి. మోకాళ్ళు బలం చేయకన్నా ఈ నొప్పులు తగ్గించే మందులు ఎన్నాళ్ళు వాడినా ఎక్కువ కాలం పాటు మనకి ఆగలేము. నొప్పులకి 1 నెల తగ్గితే మళ్ళీ పోస్ట్ పోన్ అది ఇది కాకుండా ఉంటాయి. ఎప్పుడైనా ఈ ప్లేస్ లో మసాజ్ చేసుకుంటేనే కీళ్ళ నొప్పులు ఫ్రీ అవుతాయి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ కాదు, ఇంటర్నల్ కూడా తీసుకోవాలి. ఇంటర్నల్ గా కూడా మెడిసిన్స్, బోన్ డెన్సిటీ పెంచి మెడిసిన్స్ తీసుకోవాలి. కంపల్సరీ మునగాకు మనకి రోజు భోజనం ఫస్ట్ ముద్దలో ఉంటే మన కీళ్ళ నొప్పుల నుంచి చాలా వరకు దూరం పెట్టుకోవచ్చు. ఈరోజు అయితే మన ప్రేక్షకులకు చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకులకు తెలియజేశారు. సో ఇంత మంచి రెమెడీ తెలియజేసినందుకు అంటే ఎలా అప్లై చేసుకోవాలి, చాలా మంది మోకాళ్ళ కింద భాగంలోనే అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటారో చాలా చక్కగా చూపించారు. మన ప్రేక్షకులు కూడా గమనిస్తూ ఉన్నారు. కంపల్సరీ వాళ్ళు కూడా అలాగే చేసుకునే వాళ్ళు పూర్తిగా తెలుసుకుందాం. దానికి సంబంధించి ఎక్సర్సైజులు వాటి గురించి నెక్స్ట్ మన దాంట్లో పూర్తిగా తెలుసుకుందాం. ఓకే సార్, నిజంగా సార్ ఈరోజు ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.